అమ్మలోని ప్రేమ, అమ్మలోని ఆప్యాయత, అమ్మలోని కమ్మదనం, తను చేసే ఏ వంటైనా అద్భుతమనే చెప్పాలి. సో, ఏంటబ్బా అమ్మ, అమ్మ, అమ్మ అని చెప్తున్నాను అనుకుంటున్నారా? లేదండి. మేము మొన్న ఖమ్మంలో అమ్మ మెస్ క్యాటరర్స్‌కెళ్ళామనమాట. చాలా బాగుంది నిజంగా. అమృతం అనే చెప్పొచ్చు. ఒక్కొక్క ఐటము అండ్ ఇక్కడ నేను స్పెషల్‌గా నాకు ఎప్పుడు వినంది, చూడంది అయితే మిరపకాయ బజ్జీ పులుసండి. అది కూడా ఒక యమ్మీ టేస్టీ ఫుడ్ అని చెప్పొచ్చు. సో, ఎప్పుడైనా అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. సో, కంప్లీట్‌గా ఫుల్ వీడియో చూడండి. ఎంత బాగుంది వాళ్ళ యాంబియన్స్ కానీ. సో, వెజ్‌కి సపరేట్ హాల్ ఉంది. నాన్ వెజ్‌కి సపరేట్ హాల్ ఉందన్నమాట. సో, నాన్ వెజ్ తినేవాళ్ళు కుమ్మి పడేయచ్చు. మీకు అక్కడ చాలా వెరైటీస్ ఉంటాయంట. అండ్ వెజ్‌కి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. టేబుల్స్ కూడా మంచిగా నీట్‌గా కంప్లీట్‌గా చాలా బాగుంది. సో, అక్కడ వెళ్ళగానే మేము ఖమ్మంకి ఎందుకు వెళ్ళామంటే విషు వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి ఉంది. సో, అక్కడికి వెళ్ళాము. పెళ్ళిలో తినకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే తెలుసు కదండి, పెళ్ళిలో నాన్ వెజ్ పెట్టారు, ఇంకా తినలేదు, అందుకోసమని వెజిటేరియన్ కోసమని రెస్టారెంట్కి వచ్చాము. ఇంకా మీల్స్ ప్రిఫర్ చేసాము. 3-4 వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఇచ్చారు. ఒక చట్నీ ప్లస్ పరమన్నము, ఒక ఫ్రై, మళ్ళీ పులిహోర కూడా చాలా బాగుండే. చాలా డేస్ అయింది పులిహోర తిని అని చెప్పేసి ఇంకోసారి పెట్టించుకొని మరి తిన్నాను. చామగడ్డ పులుసు వన్ ఆఫ్ మై ఫేవరెట్, అది కూడా పెట్టారు. సో, దాంతోపాటు మజ్జిగ పులుసు, గడ్డ పెరుగు మంచిగా ఏమంటారు కుండలో చేసిందనమాట. చాలా యమ్మీ ఉండే. ఇంకా ఏమంటారు ప్రతిదీ టేస్ట్ చేయాలని చెప్పేసి ఒక్కొక్క ముద్దలో ప్రతి కర్రీ కంప్లీట్గా నీట్గా ఫుల్గా కర్రీ మంచిగా కలుపుకొని కమ్మగా తిని ఆస్వాదించాను. నేను తినడమే కాదు, అశు కూడా చాలా బాగుందని చెప్పేసి తింది. సో, ఎప్పుడైనా అటువైపుగా వెళ్తే రోడ్డు మీదే ఉంది, బైపాస్ రోడ్ నుంచి మనము వెళ్ళే దారి ఉంటుంది కదా, అక్కడ సైడ్ జస్ట్ యూటర్న్ చేసుకుంటే ఉందన్నమాట. మీరు గూగుల్లో సెర్చ్ చేసిన అమ్మ క్యాటరర్స్ అండ్ మెస్ అని కొడితే గూగుల్లో కూడా దాని లొకేషన్ వస్తుంది. సో, అటువైపుగా వెళ్తే ఖచ్చితంగా ఆగి తిని వెళ్ళండి, అస్సలు మిస్ అవ్వద్దు, అంత టేస్టీగా ఉందన్నమాట. సో, కంప్లీట్గా వీడియో చూసారు కదా. నా ప్లేట్ చూడండి ఎంత ఖాళీ చేశాను, నాట్ ఈవెన్ చిన్న ముక్క కూడా వదిలేను, అంత బాగుందన్నమాట. సో, డోంట్ మిస్ ఇట్. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.